రాష్ట్ర యువజన విద్యార్థి విభాగాల ఆదేశాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జిల్లా కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న యూత్ హాస్టళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలను వైఎస్ఆర్ పార్టీ విద్యా విభాగం నాయకులు వెళ్లి ప్రత్యేకంగా సందర్శించారని, అక్కడ ఉన్న అనేక అవకతవకలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. ఆ సమస్యలను తెలుసుకొని పూర్తిగా అధ్యయనం చేసి దానిపై ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి విజయనగరం జిల్లా కలెక్టర్కి అందజేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మెనూకి ఈరోజు ఈ ప్రభుత్వం బ్యానర్ల మీద ఫోటోలు మార్చిందే తప్పించి కొత్తగా మెనూలోని తీసుకొచ్చిన ఒక మంచి విషయాలు లేవు. అలానే కొన్ని పాత మెనూలో ఉన్న కొన్ని మంచి విషయాలు అంటే ఉదయం లగంగానే పాలు, చెక్కి ఇలాంటి విషయాల్లోని కూడా వాళ్ళు పాటించట్లేదనే విషయం ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం. అందులో భాగంగా అనేక హాస్టల్లోని ఈరోజు వర్షాకాలం వస్తుంది, దోమలతోటి వాటితోటి ఇబ్బంది పడి అనేక మంది విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారు. సో వాళ్ళకి దోమల తెరలు కానీ లేకపోతే దుప్పట్లు కానీ సరైన ఫ్యాన్లు కూడా లేవు అని చెప్పేసి అంటే అంత దారుణంగా ఉన్నదని చెప్పేసి చాలా చింతించడం జరిగింది.